ఏపీలో డిఎస్సి పరీక్షా కేంద్రాల ఏర్పాటు దాదాపు పూర్తి. గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు. రోజుకి 40 నుంచి 50 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు పెట్టేందుకు సన్నాహాలు. ఇప్పటికే అయాన్ కేంద్రాల ఎంపిక పూర్తి. ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పరిశీలన. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ పరీక్షలు ఆన్లైన్ అప్లికేషన్ నమోదు అయితే పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాయాలన్నారో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అయితే పరీక్షా కేంద్రాల ఎంపికపై వారి దృష్టి సారించారు. కనీసం రోజుకి 40 నుంచి 50 వేల మంది ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో షిఫ్ట్లు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలకు ఎంపిక చేస్తూ ఉన్నారు. అధికారిక సమాచారం మేరకు ఏంటంటే ఇప్పటివరకు అన్ని రకాల పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ అయాన్ వారితో అధికారులు సంప్రదింపులు అయితే జరిపారు. జూన్ 6వ తేదీ నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలు తమ పరీక్షా కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఇదే కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు అయితే జరిపారని తెలుస్తుంది. ఇక్కడ ఇచ్చిన గడువు కంటే ముందుగానే పూర్తి. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా షెడ్యూల్లో మార్పులు అయితే లేకుండా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా తెలుస్తుంది. ఇప్పటికే టీసీఎస్ అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి స్థానంలో రోజుకి సరాసరి 20,000 నుంచి 20,000 మంది అయితే ఇందులో 2 విడతల్లో పరీక్షలు అయితే రాయొచ్చు అనమాట. ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాల అందుబాటులోకి వస్తే రోజుకి 30,000 వరకు కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఈ లెక్కన రోజుకి 40,000 చొప్పున పరీక్షలు రాసినట్లయితే 20 రోజులకు కూడా పరీక్షలకు అయితే సమయం అయితే ఎక్కువైపోద్ది అనమాట. అంటే 20 రోజుల్లోనే పూర్తయిపోతాయి. అందువల్ల 20 రోజుల్లో పూర్తి అయిపోతుంది అంటే మనకి 6 నుంచి స్టార్ట్ అయినంటే 25 లోపు అయితే అయిపోతాయని చెప్తున్నారు. జూలై 6 వరకు కూడా ఉండే అవకాశం అయితే లేదు. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.